వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇటు పక్క ఉమ్మడిగా మూకుమ్మడిగా ఉన్న పార్టీలు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే ఓడిపోయిన వైసీపీ కేవలం మాత్రమే పరిమితమైన వైసీపీ కూడా తనంతట తాను ప్రజలు మమేకమవుతూ ఇప్పుడిప్పుడు తను చేసిన తప్పులన్నింటిని కూడా తెలుసుకుంటూ కార్యకర్తలతో మమేకమయ్యే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. బట్ ఇక్కడ వచ్చేసరికి కూటమి ప్రభుత్వం కూడా తన వినూత్న రీతిలో 6 గ్యారెంటీలు కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది. దాదాపు నియర్ బై ఇంకొక 4-5 నెలలు ఆగితే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉండేది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సంవత్సరంన్నర అవుతుంది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు పెద్ద ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ గట్టి చేయిని సాధించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో గతంలో చూసుకున్నట్లయితే ఇదే ప్రయత్నం చేసినప్పుడు కూడా వైసీపీ చాలాసార్లు కూడా ఓడిపోయింది. సో వైసీపీకి కొన్ని టీడీపీ పట్టున్న ప్రాంతాలలో వైసీపీ ఓడిపోయింది. ఎక్కడైతే టీడీపీ అడ్డాగా మార్చుకుందో అక్కడ మాత్రం టీడీపీ గెలిచింది. సో అంటే రమారమిగా ఒక 100 మాత్రమే గెలిచినట్టుంది ఎక్కువ సీట్లు మొత్తం మీదగా చూస్తుంటే. ఇప్పుడు కూడా అంటే యాజ్ యూజువల్గా ఎక్కువగా ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే అక్కడ ఎక్కువగా సీట్లు సాధించే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి వైసీపీ అధికారంలో లేకపోయినా కానీ కార్యకర్తలు అండర్ గ్రౌండ్ నుంచి అడుగులు వేస్తూ వెళ్తున్నా ఇప్పుడు మొదలుపెట్టింది. అండర్ గ్రౌండ్ నుంచి కార్యకర్తల నుంచి తెలుసుకుంది కార్యకర్తలే మహాబలమని. సో కార్యకర్తల నుంచి అండదండలతోనే మళ్ళీ అట్టడుగు స్థాయి నుంచి పైకి లేస్తున్నా వైసీపీ మాత్రం దీంట్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీన్ని బాయ్కట్ చేస్తున్నారు అనేది వైసీపీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటు పక్క టీడీపీ శ్రేణులు కూడా దమ్ముంటే పోటీ చేయండి, మా మీద మీరు పోటీ చేయలేరా? ఇంతకుముందు మేము పోటీ చేశాము, 100 సీట్లను నెగ్గాము, సత్తా చూపించాము, బట్ ఇక్కడ మీకు చేయడానికి ఏమైందంటూ కూడా ఇటుపక్క టీడీపీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలోనే ఇక్కడ వైసీపీ ఎందుకు ఒక స్టెప్ దిగింది అనుకుని మాట్లాడుకుంటే పాయింట్ 1 వచ్చేసరికి వైసీపీ దగ్గర అంత డబ్బు లేదు అనే వాదన, అంత డబ్బు లేదు అనే మాట అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది. సో అంత డబ్బు లేదు కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లోకి మళ్ళీ కార్యకర్తల నుంచి కింద అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి అంటే వైసీపీకి ఒక చంపపెట్టు లాంటిది. ఎందుకంటే గతంలో కూడా కార్యకర్తలను ఏ విధంగా దూరం చేసుకొని ఒక కోటరీ మాత్రం ఏర్పరచుకుని ఆ కోటరీలో వాళ్ళని సపరేట్గా చూసుకుంటూ కార్యకర్తలను పట్టించుకోకుండా ఉండటం వైసీపీ ఎలా చేస్తుందో మనందరూ కూడా తెలుసు. ఓడిపోవడానికి మెయిన్ ఆఫ్ ది రీజన్స్లోకి వచ్చేసరికి ఇదే ఫస్ట్గా చెప్పుకున్నాం. బట్ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే కార్యకర్తలతో ఫస్ట్ చేయంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో. సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ దీన్ని పోటీ చేయాలంటే కేవలం డబ్బు లేదు అనేది ప్రప్రదంగా వినిపిస్తుంది. రెండో పాయింట్ వచ్చేసరికి కార్యకర్తలు అంత బలోపేతం చేయటం ఇప్పుడు వైసీపీ కూడా కష్టంగా మారింది. సో ఈ కష్టతరంలో అంటే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్లు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే వైసీపీ కార్యకర్తల్ని దూరం పెట్టుకుందో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని నెమరు వేసుకొని వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి అంటే ఇటుపక్క పార్టీ ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా మొగ్గు చూపట్లేదు అనేది వాదన అయితే ఉంది. గతంలో పట్టించుకోకుండా ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మళ్ళీ మేము సపోర్ట్ చేయండి, మళ్ళీ మాకు వస్తాము అంటే ఇది ఎలా కుదురుతుంది? మీకు సపోర్ట్ చేసినప్పుడు మమ్మల్ని అసలు పట్టించుకోలేదంటూ కూడా వైసీపీ కార్యకర్తలు అండర్ గ్రౌండ్లో ఉన్న కరుడు కట్టిన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మూడో పాయింట్కి వచ్చేసరికి ఎందుకు పోటీ చేయట్లేదు అంటే ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గుంటూరు తీసుకుందాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంకి వచ్చేసరికి విడుదల రజనీ ఉన్నారు. సో విడుదల రజనీ మొన్నటి వరకు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. విడుదల రజనీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న తూర్పు నియోజకవర్గం ఉన్న ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్కి వేశారు. బట్ అక్కడ జరిగే కార్యక్రమాలన్నింటిలో కొంత గొప్పగా అంబటి రాంబాబు చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో వచ్చేసరికి టీడీపీకి పక్కా శ్రేణులు ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కింద గ్రౌండ్ స్థాయిలో నుంచి దీన్ని పురోహితం చేస్తూ ఉన్నా కానీ ఇక్కడ వైసీపీకి వచ్చేసరికి ఓడిపోయింది కాబట్టి ఇక్కడ టీడీపీ కూడా రెడ్ బుక్ పాలన అంటూ కూడా కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు మాట్లాడుకున్నట్టు రెడ్ బుక్ పాలన ఇదేమన్నా లేదంటే ఎవరు సోషల్ మీడియా వేదిక వచ్చి తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, మహిళల మీద ఏం మాట్లాడినా తప్పుడు కేసులు పెడతాం కానీ ఇదంతా చేస్తూ ఉందో దీనికి భయపడి అక్కడ ఇన్ఛార్జీలకు ఎవరు ఉండట్లేదు. కాబట్టి ఇన్ఛార్జీలు లేనప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద లీడర్ ఉన్నప్పుడే వాళ్ళని చూసి మాత్రమే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తూ ఉంటారు. సో అంటే వాళ్ళు మొత్తం కూడా పాదయాత్రలు చేయటం లేదంటే 1-to-1 మాట్లాడుకుంటా వాళ్ళని చూసుకుంటా వెళ్ళటం అనేది ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇన్ఛార్జీలు లేరు కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ కష్టతరంగా మారేందుకు కూడా కొంచెం వాళ్ళకి కష్టంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది.
సో ఈ విధంగా వచ్చేసరికి వైసీపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ను కూడా బాయ్కాట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే వైసీపీ ఉన్నప్పుడు కానీ లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎక్కువగా తన అధికారంలో లేనప్పుడు, తన కార్యకర్తలు లేనప్పుడు మాత్రము కొన్నిసార్లు అయితే ఇలాగ చేసిందంటూ కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ టీడీపీ కూటమి నాయకులు మాత్రం సత్తా చాటండి, ఎందుకు అంటే కార్యకర్తలే కదా ముఖ్యం, మీరు కార్యకర్తలు పట్టించుకోలేదు కాబట్టి మీకు ఈ గత వచ్చిందంటూ కూడా ఈ కూటమి నేతలు మాట్లాడుతున్నారు. లేదు మీరు కూడా పోయినసారి ఇంతే ఓడిపోయారు, మీరు కూడా బాయ్కాట్ చేశారు. చంద్రబాబు కూడా ఇలాంటివన్నీ కూడా చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య, ఎక్కడ చేయాలి ఎక్కడ పోటీ చేయకూడదు అనేది చంద్రబాబు మైండ్ పరంగా బాగా ఆలోచించి దీంట్లో ఆచితూచి అడుగులు వేశారు. అందుకే పోయినసారి చంద్రబాబు కూడా పోటీ చేయలేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ని కొన్ని చోట్ల చంద్రబాబు బాయ్కాట్ చేశారంటూ కూడా ఇటు పక్క వైసీపీ శ్రేణులు, రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో ఏది ఏమైనా కానీ వైసీపీ మాత్రం ప్రజెంట్ అయితే వాటిని లోకల్ బాడీ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేసింది. ఇటు పక్క వచ్చేసరికి టీడీపీ మాత్రం దీన్ని ముందంచుగా వేయాలంటూ కూడా చూస్తోంది. ప్రతి ఒక్క లోకల్ బాడీ, ప్రతి సీటు కూడా చాలా ఇంపార్టెంట్గా, ప్రతిది కూడా ఇంపార్టెంట్గా టీడీపీ కూటమి నాయకులందరూ కూడా తీసుకెళ్తున్నారు. ఇటు పక్క జనసేన కూడా దీన్ని ప్రజల్లో నుంచి, కార్యకర్తలను బలోపేతం చేస్తూ కార్యకర్తల్లో ప్రతి ఒక్కరిలో జనసేనని నింపేటట్టు కూడా ఇటు పక్క తీసుకెళ్ళేందుకు కూడా తను విజృంభించాలి, తన యొక్క జనబలం కూడా పూర్తిగా విస్తృతంగా మారాలనేది జనసేన పార్టీ కూడా దీన్ని ముందుగా తీసుకెళ్తూ కూడా పార్టీ కార్యకర్తల జనసేన కూడా పెంచుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా కూటమిలో భాగమైన బీజేపీ కూడా ఇటు పక్క బీజేపీ నుంచి ఎంతమంది పోటీ చేసినా, ఎలా పోటీ చేసినా కానీ దీన్ని మొత్తానికి కూడా అండర్ గ్రౌండ్ నుంచి కార్యకర్తల్ని తీసుకువెళ్ళేందుకు కూడా ఇదొక ప్రప్రదమైన మెట్టుగా ఇటు బీజేపీ కూడా పాటిస్తోంది. సో ఏదేమైనా కానీ ఇటు పక్క వైసీపీ కానీ ఇటు పక్క కూటమి కూడా ఇరు పక్షాలు కూడా, ఒకళ్ళు అధికార పక్షం ఒకళ్ళు విపక్షం, ఇద్దరు కూడా పోటాపోటీగా లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తారు అన్న క్రమంలో, రాజకీయ నాయకులు, విశ్లేషకులు అన్న క్రమంలో ఇటు పక్క వైసీపీ కొన్ని చోట్ల లోకల్ బాడీ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేయడం అనేది ఇక వైసీపీ శ్రేణులకు చెంపపెట్టుగాని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది చూద్దాం, ఇక రానున్న రోజుల్లో మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్లో జగన్ పోటీ చేస్తారా, లోకల్ బాడీ ఎలక్షన్స్ని నిలబెట్టి వాటిలన్నింటిలో కూడా ముందుకు తీసుకువెళ్తారా, కార్యకర్తలు బలోపేతం చేయడానికి ముందడుగుగా దీన్ని భావిస్తారా లేదా అనేది కూడా ఏమైనా మళ్ళీ ఆలోచన చేస్తారేమో అనేది కూడా మనం కూడా వెయిట్ చేయాలి. సో ఇది వాటి అనాలిసిస్. మరొక అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంటే దీన్ని కీప్ వాచింగ్ తెలుగు.